అంటే ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు మా పట్ల పాజిటివ్గా స్పందిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఒక స్వేచ్ఛ స్వతంత్రాలకి అవకాశం ఇచ్చాం. వీ హ్యావ్ టు బ్రీత్, మేము ఊపిరి పీల్చుకోవాలి రాజకీయంగానే నినాదం తెలంగాణలో మోగింది. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ పోయినా కళ్ళపై అల్లపై నిఘా నడిచింది, ఆలోచనలపై నిఘా నడిచింది, స్వతంత్ర అభిప్రాయాలపై నిఘా నడిచింది, ప్రజలతో అభిప్రాయాలను వ్యక్తం చేసి స్వేచ్ఛ పూర్తిగా హరించింది. ఆ నేపథ్యంలో మేము పూర్తి స్వేచ్ఛనిచ్చాం, రాజకీయ భావ ప్రకటనకు అవకాశం ఇచ్చాం. అట్లాగే ప్రజల యొక్క ఆకాంక్షలను మేము నెరవేర్చే క్రమంలో ఉన్నాం. మీరు ఏ మంత్రి దగ్గర పోయినా కూడా ప్రజలు ఒక జాతరకు వచ్చినట్టుగా ఉంటారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు, చైర్మన్లు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు, డిపార్ట్మెంట్లకు అందుబాటులో ఉన్నారు. మరి మొట్టమొదటిసారిగా మేము రాజకీయ స్వేచ్ఛను ప్రజలకు ఇవ్వగలిగాం. అలాగే కొన్ని కనీస గ్యారంటీలు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేదా మహిళలకు సంబంధించిన ఇష్యూస్లో వాళ్ళకి మనకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కావచ్చు, మహిళల్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం కావచ్చు, వడ్డీ పైసలను ప్రతి 6 నెలలకు వాళ్ళకు జమ చేయడం కావచ్చు, అట్లాగే రైతు భరోసాను పెంచి వాళ్ళకు అందజేయడం కావచ్చు, పాత నోటిఫికేషన్ని క్లియర్ చేయడం కావచ్చు. మా శక్తి కొద్దీ ఆర్థిక సంక్షోభం ఉన్నా, మాకు ఖాళీ ఖజాను అప్పచెప్పినా కూడా మాకు ఎంత శక్తి ఉందో ఆ శక్తికి మించి మేము ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేశాం. కాబట్టి ఈరోజు జూబ్లీస్ ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పు అయితే ఇచ్చారో రేపు వస్తున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే తీర్పు మాకు ఖాయమైనట్టుగా మేము భావిస్తున్నాం. మిమ్మల్ని అంటున్నా నేను, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనగణనలో కులగణన చేసింది ఎవరు? బీసీ జనాభా ఇంత ఉందని ప్రకటించింది ఎవరు? హైకోర్టు సూచనల మేరకు బీసీ కమిషన్తో పాటుగా డెడికేషన్ కమిటీని పెట్టి రిజర్వేషన్లు ఖరారు చేసింది ఎవరు? అక్కడ కేంద్రంలో రిజర్వేషన్లను ఇవ్వాల్సిన బీజేపీ గవర్నమెంట్ మేము బాల్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకపోతే ఆ బాల్ను దాచిపెట్టి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. గోల్ కొట్టాల్సిన బాల్ను దాచిపెట్టే బీజేపీ మీద దాడి చేయకుండా బీఆర్ఎస్ మమ్మల్ని ఆడడం అనేది వాళ్ళ రాజకీయ అవివేకానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది. రెండో అంశం ఏంటంటే, నిజంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు జన కులగణలో పాల్గొనలేదు వాళ్ళు మొదటి దశలో. మరి వాళ్ళకు దీని మీద మాట్లాడే అర్హత లేదు. బీసీ రిజర్వేషన్స్ కోసము ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు మేము చేశాం. అన్ని ద్వారాలు మొత్తం మూసిపెట్టే ప్రయత్నం చేశారు. హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, మీరు ఎలక్షన్లో పోకుంటే చాలా సీరియస్గా ఉంటుందని చెప్పింది. అట్లాగే లోకల్ బాడీస్కి రావాల్సిన ఫండ్స్ అన్ని ఆగిపోయిన సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఎన్నికల పోతున్నాం. అదే నేపథ్యంలో బీసీలకు వాళ్ళ జనాభా ఏదైతుందో, బీసీ జనాభా ఈరోజు చాలా పెద్ద జనాభా, ఆ జనాభాకు అనుగుణమైన రిజర్వేషన్స్ను మేము స్థానిక ఎన్నికల్లో మేము ఇచ్చాం. రేపు మీరు సర్పంచులు గెలిచిన తర్వాత బీసీ సర్పంచులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, వాళ్ళు ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ నుంచి గెలిచినట్టుగా మీకు రికార్డులు చూపెట్టబోతున్నాయి. మిమ్మల్ని అడుగుతున్నాను, చంద్రశేఖర్ రావు ఎవరు? అట్లాగే తారక రామారావు ఎవరు? హరీష్ రావు ఎవరు? కవిత రావు ఎవరు? సంతోష్ రావు ఎవరు? వినోద్ రావు ఎవరు? వీళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతోటి పరిపాలన చేసి ఒకటే మంత్రివర్గంలో ఒకటే కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల ముగ్గురిని పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేయడం అనేది వాళ్ళ రాజకీయ యొక్క అవినీతికి అట్లాగే రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ట కనబడతా ఉన్నది. మేము అడుగుతున్నాం, మేము రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ ఏదైనా అఫీషియల్ పదవుల్లో ఉన్నారా? రాజ్యాంగం ఇచ్చిన పదవుల్లో ఉన్నారా? పోనీ ప్రజాక్షేత్రంలో ఏదైనా పదవుల్లో పోటీ చేసే నేపథ్యంలో ఉన్నారా? వారు రేవంత్ రెడ్డి గారి ఎదుగుదలలో ఒక సొంత అన్నదమ్ములుగా అందరూ కలిసి వాళ్ళ కుటుంబం నుంచి ఒక బాగా రాజకీయ లక్షణాలను రేవంత్ రెడ్డి గారిని ఎదిగించారు. ఈరోజు వాళ్ళ బ్రదర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు సంతోషంతో ఉన్నారు, ప్రజల సేవలో వాళ్ళు ఉన్నారు తప్ప ఈరోజు నువ్వు గతంలో నీ కుటుంబానంతా కూడా హోల్సేల్గా నువ్వు పదవుల పందరంలో ముందర పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని మీద ఆరోపణలు చేయడం అనేది అవివేకంగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు ఒకటే అంటున్నాను, కవిత వ్యక్తిగతంగా ఎవరైనా కావచ్చు, కానీ ఆమె చెప్పిన విషయాలను ఆలోచించాల్సిన అవసరం మాత్రం ప్రజలకి, ప్రభుత్వానికి, అట్లాగే బీఆర్ఎస్ శ్రేణిలో కూడా ఉంది. కవిత చాలా విషయాలను ప్రస్తావించుకుంటూ వచ్చింది. ఆమె ఏముంటుంది, హరీష్ రావు పేరు మీద, సంతోష్ రావు పేరు మీద కేసీఆర్కు మోసం జరిగిందని చెప్తున్నది. కాళేశ్వరం అంతా అవినీతి చిట్ట, అవినీతి పుట్ట, అవినీతి కట్ట అని చెప్తున్నది. మరి దాని మీద బీఆర్ఎస్ శ్రేణులు స్పందించాల్సిన అవసరం ఉన్నది కదా, కేసీఆర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది కదా. అలాగే ఆమె నిజామాబాద్ పోయి ఈ కాళేశ్వరం పేరు మీద ఒక్క చుక్క నీరు కూడా నిజామాబాద్ రాలేదు. గోదావరి తలాపున మనకి నిజామాబాద్ జిల్లా ఉంటుంది, గోదావరి ఎంటర్ అయ్యేది నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి నుంచి ఎంటర్ అవుతుంది. కానీ నిజామాబాద్ జిల్లాకే ఒక్క చుక్క నీరు అయినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రయోజనం ఏందని ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి కవిత గారు వ్యక్తిగతంగా ఏదైనా కూడా ఆమె లేవెత్తిన ప్రశ్నలు మాత్రము విలువైనవి. వాటి మీద
ఆన్సర్ చెప్పాల్సిన అవసరము బీఆర్ఎస్ అగ్ర నాయకత్వానికి ఉంది. మొన్న దిశ దివస్ లో కొందరు నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ దిశ వల్ల ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు కాంగ్రెస్ ఎంపీలే లేకుంటే మరి ఇప్పుడు ఈరోజు కేసీఆర్ గారు ఎక్కడున్నారో అందరికీ అర్థమయ్యేది. ఆ రోజు కాంగ్రెస్ ఎంపీలు చొరవ తీసుకున్నారు కాబట్టి నిరాహార దీక్ష విరింపజేసినాడు. ఆ నిరాహార దీక్ష ఎట్లా చేసి అన్న విషయం మీద కూడా మనం ఆ స్టేట్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధారాలతో సహా చూపెట్టాడు. మేము వాళ్ళని అడుగుతున్నాం, ఆ రోజు సోనియా గాంధీ గారు కనుక చొరవ తీసుకోకుంటే, పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలే ఓటు వేయకుంటే, మిగతా ప్రతిపక్షాలే సపోర్ట్ చేయకుంటే అసలు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉండేది? ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్కి అవకాశం ఎక్కడ ఉండేది? ఆ రోజు సబ్బడ్డ వర్ణాలు అనేక వర్గాల యొక్క పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. సోనియా గాంధీ గారు ఇవ్వడం, పార్లమెంట్లో బిల్లు చట్టరూపంలోకి రావడంలో ప్రతిపక్షాల పాత్ర ఉంది. ఆ రోజు మనకి లోక్సభలో చర్చ జరుగుతూ ఉన్నప్పుడు అసలు కేసీఆర్ గారు అక్కడ లేరు ఆయన. అసలు ఆ రోజు జైపాల్ రెడ్డి గారు దానికి అనుకూలంగా మాట్లాడి, సుష్మా స్వరాజ్ గారు అనుకూలంగా మాట్లాడినప్పుడు, మీరా కుమార్ గారు ఆ బిల్లును పెట్టే క్రమంలో సుశీల్ కుమార్ షిండే గారిని బిల్ కోసం ఆదేశించినప్పుడు, కాంగ్రెస్ సభ్యులు మిగతా ప్రతిపక్షాలు సపోర్ట్ చేసినప్పుడు ఆ చర్చలో లోక్సభలో ఈయన లేడు. చివరి మినిట్లో అక్కడికి వచ్చినట్టుగా సాక్ష్యాలు చెప్తున్నాయి. ఒక విజయశాంతి గారే అప్పుడు లోక్సభలో ఉన్నారు. కాబట్టి లోక్సభలో నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఇదేందని చెప్పడం అనేది తలసాని చూసా నవ్వుతా. లేదా తలసాని నేను సూటిగా అడుగుతాను, తలసాని నువ్వు అప్పుడు ఎక్కడ అసలు మొత్తం తెలంగాణ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు నువ్వేడు నువ్వు కూడా చెప్తే మేము వినడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు గట్టిగా అరిచేత మాత్రం నిజాలు కావు. నిజం ఏంటంటే పార్లమెంటు ఆమోదించింది, రాజకీయ పక్షాలు ఆమోదించాయి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించింది, సోనియా గాంధీ గారు దీవించారు. కాబట్టి ఈరోజు తెలంగాణ చెందిన విషయం ఏదైతుందో అది నిజమైన విషయం. దాన్ని అంగీకరించలేని వాళ్ళు కళ్ళు లేని కబోదులుగానే మనం గుర్తించే ప్రయత్నం చేస్తాం. మొత్తం దాదాపుగా మెజారిటీ స్థానాలు మేము గెలవబోతున్నాం. మాకు నమ్మకం ఉంది. కొన్ని జిల్లాల్లో 80% పైగా మేము సీట్లను కైవసం చేసుకోబోతున్నాం. మరికొన్ని జిల్లాల్లో 65 నుంచి 70% వరకు స్థానాలు మేము కైవసం చేసుకుంటాం. ఆహ్వానించాలి కదా. ముఖ్యమంత్రి గారి పట్ల ఆ గ్రామ ప్రజలకు ఎంత ప్రేమ ఉందో, కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తే ఆ గ్రామస్తులు కూడా మొత్తం ఏకగ్రీవకంగా ఒక రేవంత్ రెడ్డి గారి క్లాస్మేట్ని అక్కడ గ్రామ సర్పంచ్గా చేశారు. అది వారి ఆ గ్రామానికి రేవంత్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమకు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ పట్ల గ్రామస్తుల ఉన్న కమిట్మెంట్ నిదర్శనంగా మనం చూడాలి, ఆహ్వానించాలి దాన్ని మనం. Subscribe us and press the bell icon for more interesting updates.